ప్రైజ్ లార్డ్. ఎంతో ఉత్సాహంగా దావీదు కుమారుడికి జయము అని ఆహ్వానించిన మనము యేసు ప్రభు వలె హృదయం కూడా కలిగి ఉండాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని ఆయన ఆహ్వానించటమే కాదు, మన మనస్సులలో ఆయనకి స్థానం ఇచ్చి ఆయన ఎలాగ ఉన్నాడో అలాగ మార్పు చెందటానికి ప్రతిదినం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. యేసు క్రీస్తు కలిగిన ఈ మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి ఈరోజు గుర్తు చేస్తుంది. ఆయన వల్లే సమర్పించుకునే మనసు, దేవుని చిత్తాన్నే కోరుకునే మనసు, ఆయన చిత్తమే నెరవేరును గాక అని యేసు ప్రార్థన చేశాడు. ఎంతో వేదన సమయంలో ఉన్నాడు, కానీ నా అవసరాలు తీర్చు, నా ప్రాబ్లమ్స్ తీసేయని ప్రార్థన చేయలేదు, నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థన చేశాడు. సేవకునిలాగా మనసు కలిగి ఉన్నాడు. తన సేవకులు తనను అప్పగించబోతున్నారని తెలిసి కూడా ఆ సేవకుల యొక్క పాదములు కడగడానికి కూడా యేసుప్రభు వెనకాడలేదు. హృదయంలో తెలిసినప్పటికీ సేవ చేసే మనసు కలిగి ఉండి ఎవరిని తృణీకరించకుండా సేవ చేశాడు. వేదనలో కూడా తండ్రిని ఏమాత్రం దూషించలేదు, సమర్పించుకొని దేవునికి లోబడ్డాడు. ఇటువంటి విధంగా క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలని మనం దేవుని కోరదాం. మనకి చేత కాకపోయినప్పటికీ మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ఆ విధంగా మనం తయారవ్వగలుగుతాము అన్నది దేవుడు దారి చూపిస్తాడు, ఆ విధంగా నడిపిస్తాడు, పరిశుద్ధాత్మని సహాయం అందిస్తాడు, వాక్యము ద్వారా బోధిస్తాడు, తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, మనల్ని ఉజ్జీవింపజేస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు, మనల్ని గొప్పగా తన బిడ్డలుగా తీర్చిదిద్దుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన యేసయ్య, స్తుతికి పాత్రుడా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరందరూ కలిగి ఉండండి అని చెప్పినట్లుగా మా మనసులు మార్చుకోవడానికి మా మనసులు మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని రూపాంతరం చెందించండి, నీకు విధేయత కలిగి నీకు లోబడి సేవకుని వలె నీ మీద మాత్రమే నమ్మకం ఉంచేటువంటి, విశ్వాసం ఉంచేటువంటి హృదయం దయచేయమని, ఆ విధంగా రూపాంతరం చెందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.